నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పైన నిరసన దీక్ష అయితే చేస్తున్నారు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు. మరి ఈ మెగా డిఎస్సి పైన అవకతవకలు అసలు జరిగాయా? అసలు జరగలేదు అని కూటమి ప్రభుత్వం చెప్తున్నా సరే జరిగిందని చెప్పి వీళ్ళు ఇంకా వదిలిపెట్టకుండానే నిరాహార దీక్షలు అయితే చేస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు అటు విజయవాడ చూసుకుంటే, ఇటు తిరుపతి చూసుకుంటే, ఇక మొత్తం ఎక్కడ చూసినా సరే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి ఏంటి దాని వెనుకున్న కారణాలు ఏంటి? ఎందుకు ఇలా నిలదీస్తున్నారు వైసీపీ నేతలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసలు నిరసన కార్యక్రమాలకి దిగారంటే వైసీపీ నేతలు మెగా డిఎస్సి పైన. అసలు ఎందుకు సార్ అట్లా ఇప్పుడంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది? ఇప్పుడు విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, ప్రతి ఎక్కడ చూసినా సరే ఈ వైసీపీ నేతలు రచ్చ రచ్చ గగ్గోలు పెట్టడం వెనక దాని వెనుకున్న కారణాలు ఏంటి సార్ అసలు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనా? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 2 నెలల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు అనగానే భయం వచ్చేసిందా? రేపు పొద్దున అసలు క్యాండిడేట్లు దొరకరనా? రేపు వైసీపీ తరఫున అసలు అక్కడ ఎవరు నిలబడరు, నిలబడ్డా ప్రజలు ఓట్లు వేయరు అన్న భయంతో ఇప్పుడు ఈ యుద్ధం. అసలు ఈ యుద్ధ వాతావరణాన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశా యుద్ధ ప్రదేశా? యుద్ధ ప్రదేశ్లా ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు బెజవాడ ఏంటి, మల్లాది విష్ణు అసలు అక్కడ. ఇప్పుడు నువ్వు ధర్నా చేయాలంటే మీకు బెజవాడలో ఒక ప్లేస్ ఉంది, ధర్నా చౌక్. అక్కడికి వెళ్ళి చేయాలి కదా ధర్నా. ఇప్పుడు ఇక్కడ ఇందిరా చౌక్ ఏదో ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ జంతర్ మంతర్ ఉంటుంది. ఇక్కడ ఢిల్లీలో. ఇప్పుడు సిజేపీ అదే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ చేశారు? జంతర్ మంతర్ దగ్గర చేశారు. మరి మల్లాది విష్ణు ఎక్కడ చేయాలి? రోడ్డు మీద. అరే రోడ్డు మీద టెంట్ వేసి అసలు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నువ్వు అంత ఆ జనాన్ని పోగేసి అంటే ఏంటి అసలు ఉద్దేశం? ఇప్పుడు ఆ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి, ఇక్కడ బెజవాడలో మల్లాది విష్ణు వర్సెస్ బొండా ఉమా. మొత్తం పీకేసినట్టున్నారు టెంట్లన్నీ, పీకేసినట్టున్నారు. మల్లాది విష్ణుని అరెస్ట్ చేసినట్టున్నారు, అదే పోలీసులు తీసుకెళ్ళినట్టున్నారు. బ్రాహ్మణ నేత మల్లాది విష్ణు అరెస్ట్ అని స్క్రోలింగ్లు. అంటే దీనికి బ్రాహ్మణ కులానికి ఏమైనా సంబంధమా? అతనెవరు? కాపు యువకుడు గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ అంట. అదే సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో అతని గురించి గతంలో ఏమి రాశారు? 2 నెలల ముందే నవీన్ రెడ్డిని చంపిన రౌడీ సాయి, రౌడీ షీటర్ పిల్ల సాయి అని మీరే రాశారు కదా. ఇప్పుడు అతను కాపు యువకుడు అయిపోయాడా? ఇప్పుడు మల్లాది విష్ణు ఏంటి కేవలం బ్రాహ్మణులు ఓటేస్తేనే గెలుస్తాడా? అందరూ ఓటొద్దా? అంటే ఆయన ఎలా నువ్వు అసలు ఒక కులానికే పరిమితం చేస్తారు? కాపు టైగర్ అంబటి రాంబాబు అంటారు. అంటే ఏంటి కాపులు ఒక్కళ్ళే అంబటి రాంబాబుకి ఓటేస్తారా? ఇక రెడ్లు లేకపోతే ఎస్సీలు వాళ్ళు ఓటేయరా? అంటే ఏంటి కుల రాజకీయం అమ్మా? ఇప్పుడు ఇదే మీరు చెప్పిందే డిఎస్సి. నిన్న హైకోర్టు తిట్టు వదిలిపెట్టింది. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడున్నాడు? నెల్లూరులో ధర్నా చేస్తున్నాడా? అంటే మనం బెజవాడ, తిరుపతి, మచిలీపట్నం, తాడిపత్రి గురించి మాట్లాడుకున్నాం, నెల్లూరు గురించి మాట్లాడలేదు. నెల్లూరులో వాళ్ళ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందా? ఎందుకంటే నిన్నే హైకోర్టు తిట్టింది. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ జగన్ చెప్పగానే పిల్ వేశాడు డిఎస్సి పైన. అంతకుముందు వేశాడు పిల్, దాన్ని కొట్టేసింది, తిట్టిందప్పుడు. అయినా దున్నపోతు మీద ఏంటి వర్షమైనా ఈ దున్నపోతులు ఆడ దొరికినాయి తండ్రి. ఈ రాష్ట్రానికి దున్నపోతుల పార్టీగా మారిందా వైసీపీ? జగన్మోహన్ రెడ్డి దున్నపోతు ఈనిందంటాడు. ఏది ఈనిందంటాడు? దున్నపోతు ఈనింది అనగానే మల్లాది విష్ణు దూడన కట్టే అంటాడా? ధర్మాన ప్రసాదరావు ఒక దూడను కట్టేస్తాడా? పర్వతరెడ్డి ఇంకో దూడను కట్టేస్తాడా? అదే మేము కూడా దూడను కట్టేయాల్సిందే అంటారా? పేరుని నాని, భూమన, అంబటి. అరే అది దున్నపోతురా నాయన.
ఇప్పుడు జగన్ చెప్పినా అది ఏనదు అన్న ఇంగిత జ్ఞానం లేదా? లేదు. ఇప్పుడు మెగా డిఎస్సి మీద హైకోర్టు ఏమందమ్మా, ఉమ్. ఇప్పుడు పిల్ అనేది ఒక ఆయుధం, అవును. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది అదేంటి, నిజంగా కాజ్ ఉంటే, ఉమ్. పబ్లిక్ కాజ్, రియల్ కాజ్, సహేతుక కారణం ఉంటే వేయాలి, కానీ మీ రాజకీయ కారణాలతో వేస్తారా అని చెప్పి తిట్టొదిలిపెట్టి. తిట్టొదిలిపెట్టి. ఇప్పుడు మీరేసారేంటి వ్యాజ్యం, పిల్లు మీకేంటి సంబంధం, వేయాల్సింది అభ్యర్థులు కదా అని అడిగింది. అవును. డిఎస్సి రాసిన అభ్యర్థులు ఇవాళ కోర్టుకు రావాలి, మీరేయటం ఏంటి అంటే వాళ్ళు భయపడుతున్నారండి అని చెప్పాడు. ఇప్పుడు భయపడే వాళ్ళైతే 345 రిట్ పిటిషన్లు ఎలా వేస్తారు? అందులో కూడా మీరు చెప్పిన స్పోర్ట్స్ కోటా వాళ్ళే 69 రిట్ పిటిషన్లు వేసారయ్యా. మీరు ఇప్పుడు ఈ పిల్లు వెనక్కి తీసుకుంటారా కొట్టేయమంటారా అని అడిగింది. మా వాడిని అడిగి చెబుతామండి అన్నాడు. మా వాడంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవాళ నిజంగా ఏది, జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ దుర్గయ్యని పక్కన కూర్చోబెట్టుకుని ఏమన్నాడు, యాదవ్ ఒక పథకం కదా ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు అతను గోల్డ్ మెడల్ వచ్చింది నిజమే, కానీ అతను అప్లోడ్ చేసింది ఏంటి, సిల్వర్ మెడల్. సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అతను మరి అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్లో అందుకు అతనికి టీచర్ పోస్ట్ పోయింది. కట్ ఆఫ్ మార్కు 28 అనుకో, 43 వచ్చితే ఎందుకు ఇవ్వంటాడు. ఒరే కట్ ఆఫ్ మార్కు 28 అంటే కాదు 43 వచ్చింది ఆశా బేగంకి ఇవ్వాల్సిందే అంటాడు. ఎక్కడ దొరికారమ్మా? అంటే నువ్వేనాడన్నా డిఎస్సి పెట్టావా, డిఎస్సి రాసావా? రెండు చేయదు. అటు ముఖ్యమంత్రిగా డిఎస్సి పెట్టలేదు, కనీసం ఇటు పట్టభద్రుడిగా డిఎస్సి కూడా రాసిన అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి. ఏదో రకంగా అశాంతి సృష్టించాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి, రూల్ ఆఫ్ లా బ్రేక్ డౌన్ చేయాలి. ఇదే అతను పెట్టుకున్నది. నిన్న అక్కడికి వెళ్ళాడు దేవరపల్లి. ఏం చేశాడు అక్కడ దేవరపల్లి వెళ్ళి? పొగాకు రైతులు పరామర్శ. అసలు అక్కడ రైతులు ఉన్నారా? అందరూ మీ పార్టీ వాళ్ళే. సరే మొత్తం గ్యాంగ్ దిగింది. అరే అసలు ఆ రేకులు పట్టుకుని ఎలాడటం ఏంటి, అసలు ఆ హోటల్ మీదకి ఎక్కి తొక్కడం ఏంటి, మొత్తం ఆ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ నేలకేసి కొట్టారు. వాళ్ళు లబ ఆ తల్లి కూతురు ఆ హోటల్ నడిపే వాళ్ళు చందన దివ్య, చందన వరలక్ష్మి ఏడుస్తున్నారు. 1000 రూపాయల నష్టం. మళ్ళీ వాళ్ళని బెదిరించారు. అంటే పర్యటన అంటే ఒక విధ్వంసం అన్నమాట. వాళ్ళిద్దరిని బెదిరించి మళ్ళీ వాళ్ళతో సెల్ఫీ వీడియో చేయించారు. వైసీపీ వాళ్ళు కాదు మా హోటల్ పాడు చేసింది, తాగుబోతులు అంటారు. అంటే ఇప్పుడు మొత్తం పొగాకు బేళ్ళన్నీ తొక్కేశారు. ఒకటి కాదు రెండు కాదు, అసలు వాళ్ళు రైతులు కన్నీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడ తొక్కేయటమేనా? ఇప్పుడు బంగారుపాలెం వెళ్ళాడు, అక్కడేంటి ఆయన వెళ్తుంటే 5 ట్రాక్టర్లలో మామిడికాయలు పోయాలి, వాటిని తొక్కుకుంటూ వెళ్తాడు, టప్ప 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 మామిడికాయలు బ్రేక్ చేసుకుంటూ. గతంలో పొదిల్లో కూడా ఇట్లానే చేసేసారు. పొదిలు వెళ్ళి పొగాకు రైతులను పరామర్శించి అక్కడ కూడా చోర బేళ్ళు తొక్కేయటమే కాళ్లతో. గుంటూరు పోయాడు, మిర్చి టిక్కీలు ఎత్తుపోయారు. అసలు జనాన్ని తొక్కడం. ఆ సింగయ్య అనేవాడిని అసలు ఆయన వాహనం కింద తొక్కి చంపారని కదా ఆ రోజు ఏది రెంటపాళ్ల విగ్రహావిష్కరణకి వెళ్తూ. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే జనానికి భయపడుతుంది. ఓరే నాయన ఇవాళ ఏం చేస్తాడో, ఏం జరుగుద్దో ఏంటో. అటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపెట్టాడు, ఇప్పుడు ఓడిపోయినాక భయపెడుతున్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు గుర్తులేదా? డిఎస్సి గుర్తులేదా? పెట్టావా డిఎస్సి? నువ్వు పెట్టకపోగా ఇప్పుడు పెట్టిన లోకేష్ రాజీనామా చేయాలంటాడు. మరి ఇప్పుడు లోకేష్కి టార్గెట్గా చేస్తున్నారంటారా సార్ ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం మొత్తం మెగా డిఎస్సి మీద? ఆ ధర్మాన ప్రసాదరావు లోకేష్ నువ్వు రాజీనామా చేయాలంటాడు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ చేశాడు, నువ్వు చేయాల్సిందే అంటాడు. అసలు మోకాలకి బోడుగుండికి ముడి పెట్టడం. ఇన్వెస్ట్మెంట్స్ నువ్వు తీసుకురాల, పరిశ్రమలు నువ్వు నెలకొల్పాల. చంద్రబాబుని టార్గెట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు తెస్తావు? అవును. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్, సైతాన్. విలన్ కాదు, వాళ్ళ చెల్లె అన్నదేమని సైతాన్ పార్టీ అనో సైతాన్ సేన అనో. ఇప్పుడు మొత్తం సైతాన్ సేన
రోడ్ల మీదనా ఉమ్, ఇవాళల్లా? అంటే సైతాన్ సేన బెజవాడ కమాండర్ మల్లాది విష్ణువా, ఉమ్, వెల్లంపల్లి శ్రీనివాస, తిరుపతి కమాండర్ భూమన కరుణాకర్ రెడ్డి, మచిలీపట్నంకు అట్లా ఊరుకో కమాండర్ని పెట్టాడా కమాండర్ ఈ పెట్టాడు. సైతాన్ సేనని? ఉమ్, ఎవరు కాపాడాలి ఉమ్, ఈ రాష్ట్రాన్ని? ఈ సైతాన్ సేన నుంచి కాపాడే జీసస్ ఉమ్. ఎక్కడ? ఎక్కడ? థ్యాంక్ యూ సార్. నమస్తే.